హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫేక్ న్యూసా రియలేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ రియలే, దీంట్లో వాస్తవం ఉంది. అండ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ వచ్చిన తర్వాత మన హీరోలందరూ కూడా స్టార్ హీరో సినిమాలో ఫస్ట్ క్యామియోగా వెళ్తున్నారు, తర్వాత ఫుల్ లెంత్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే మన జవాన్లో ఆల్రెడీ అల్లు అర్జున్ షూట్ పూర్తయిపోయిందని తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ టైగర్ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఒక క్యామియో ఉందని తెలుసు. అండ్ నెక్స్ట్ నిన్న రిలీజ్ అయిన కిసిక బై కిసికి జాన్లో కూడా రామ్ చరణ్ తేజ ఒక క్యామియో చేశాడు. అఫ్ కోర్స్ ఈ క్యామియో పక్కన పెడితే వెంకటేష్ గారు మల్టీ స్టారర్ అది. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్. అండ్ ఇంకా వార్ 2 అనే మూవీలో ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కలిపి నటిస్తారు అని చెప్పేసి ప్రకటన. అండ్ ఆ డైరెక్టర్ కూడా అయాన్ ముఖర్జీ, ఎవరు మన బ్రహ్మాస్త్ర డైరెక్టర్. ఆయన ఆల్రెడీ సౌత్ని నార్త్ని మిక్స్ చేసి చాలా మ్యాజిక్లు చేశారు కాబట్టి, అంటే ఇదే బ్రహ్మాస్త్ర చేశాడు కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ రకంగా ఆయన ఈ కాంబో ఫిక్స్ చేశారని చెప్తున్నారు. అండ్ దీంట్లో ఇంకా విచిత్రమైన సంఘటనలు ఏంటంటే హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎక్కువ అని కొంచెం వార్తలు వస్తున్నాయి. అట్లా ఏం లేదు. తెలుగులో ఇప్పటివరకు ఆయన తీసుకున్న దానికంటే ఆ సినిమాలో ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ, అంతేకాని హృతిక్ రోషన్ కంటే ఎక్కువ దానికంటే తక్కువ అనేది ఏం లేదు. వాళ్ళ పరిధిని బట్టి, వాళ్ళ లెవెల్ని బట్టి, వాళ్ళ మార్కెట్ని బట్టి రెమ్యునరేషన్ అనేది ఫిక్స్ చేశారే తప్ప పలానా హీరోకి ఎక్కువ పలానా హీరోకి తక్కువ అనేది ఏమీ లేదు. అండ్ ఆ తర్వాత హీరోయిన్ విషయానికి వస్తే ఆలియా భట్ అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక టర్న్ ఏంటంటే ఆలియా భట్ హీరోయిన్గా సంజయ్ లీలా బన్సాలి తీస్తున్నాడు సినిమా. అందులో కూడా ఎన్టీఆర్ని ఫిక్స్ చేశారు, ఆవిడ రికమెండ్ చేసిందని కొత్త వార్తలు వస్తున్నాయి. ఇది జరిగింది. సంజయ్ లీలా బన్సాలి అంటే ఆల్రెడీ మన గంగూబాయి కత్తియావాడి తీశాడు ఆ డైరెక్టర్. సో ఆ రకంగా అది వేరు. అంతేగాని ఇందులో ఆలియా ఉంది అనేది మాత్రం ఆ వాస్తవం. దీంట్లోకి రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు తీసుకుంటారు? ఇదేంటంటే ఈ మధ్య బాలీవుడ్ వాళ్ళందరూ, అంటే మనకి చప్పగా అయిపోయిందేమో కానీ వాళ్ళకి కొత్తే కదా. మనకి ఇలియాని ఇక్కడ అన్ని సినిమాలు చేశాక అక్కడికి వెళ్ళారు ఎవరమ్మాయి అమ్మాయి అన్నట్టుగా వచ్చింది కొత్తగా బర్ఫీతో. మనకి ఇక్కడ అంటే ఇప్పుడు తమన్నా కూడా ఇక్కడ బాగా సినిమాలు చేశాక అక్కడికి వెళ్ళింది అంతే. సో ఆ రకంగా చూసుకుంటే వాళ్ళకి అక్కడ కొంచెం కొత్త ఫేస్ లాగా పాన్ లెవెల్లో. ఇప్పుడు పూజా హెగ్దేని కూడా వాళ్ళు ఎలా తీసుకెళ్లారో అలా చూసుకుంటే ఈ అమ్మాయి అండ్ ఆల్రెడీ ప్రూవ్ అండ్ పర్ఫార్మర్, బాగా చేస్తుంది కూడా అమ్మాయి, తీసుకున్నారని చెప్పేసి. ఇంకా ఏడుపు సీన్లు ఉన్నాయంటే ఇంకా బాగా చేస్తారు రకుల్ గారు. సో అట్లా ఇప్పుడు ఈమె హీరోయిన్ అంటే ఎవరికి ఇస్తారు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఫిక్స్ చేశారంటే ఒక బాలీవుడ్ హీరోయిన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్కి జోడీగా, సౌత్ హీరోయిన్ని తీసుకొచ్చి ఈయనకు జోడీగా ఇచ్చేసి ఇలా పేరు చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారని ఉంది. అండ్ ఈ షూట్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2 and 3 రిలీజ్ చేసేసాడు అయ్యన్ డేట్స్. అంటే అది ఆల్మోస్ట్ షూట్ డన్. అంటే అటు ఇటుగా పోస్ట్ ప్రొడక్షన్ చిన్న ఏవో బ్యాలెన్స్లు ఉన్నాయి. అది చాలా శరవేగంగా పూర్తి చేసేసి ఎప్పుడైతే ఇక వర్క్ అంతా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కి వెళ్ళిపోతుంది, అంటే క్యామ్ పార్ట్ అయిపోతుందో టాకీ పార్ట్ అయిపోతుందో ఆయన కొంచెం ఫ్రీ అయిపోతాడు. రిమైనింగ్ అంతా కూడా వీళ్ళు తీసేసుకుంటారు. ఇంతవరకైతే ఓకే. అండ్ ఆ తర్వాత హృతిక్ రోషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని ఉంది. అండ్ హృతిక్ రోషన్తో పాటు ప్యారలల్గా మన సంజయ్ లీలా బన్సాలి సినిమా కూడా ఉంటుందని ఇంకొక న్యూస్. జనరల్గా ఇప్పుడు కథ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక వార్త కిందే మనం చూడవచ్చు. ఎందుకంటే హృతిక్ రోషన్ ఒక పర్సనాలిటీ, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పర్సనాలిటీ. సో ఇద్దరిని మనం తగ్గించలేము. సో ఎలాంటి కథతో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? కానీ వారు ఎట్లా చూసుకున్నా సరే ఉంటుంది ఏదో సంథింగ్. వై బికాస్ ఈ హిందీలో ప్రయోగాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అంతెందుకు అమీర్ ఖాన్ గారు ధూమ్లో అలా కనిపిస్తారని ఎవరైనా ఊహించారు, ఆ విలన్ లాగా సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్లో. సో అట్లా ఉండదు ఇక్కడ ఈయన కూడా హీరోకి పర్సనాలిటీతో పోల్సి ఎన్టీఆర్ గారికి కొంచెం హైట్ తక్కువే, పర్సనాలిటీ వైజ్ కూడా కొంచెం తక్కువగానే కనపడుస్తారు. యాక్చువల్గా ఆ కట్అవుట్కి కొంచెం సెట్ కాదు. సో ఈయన ఇంకే రూపంలో చూపిస్తారో మనం చూడాలి, ఏమన్నా రగ్గుడ్ లుక్ ఇచ్చి సంథింగ్ కానీ. బట్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ రకంగా డ్యాన్స్లు ఉండకపోవచ్చు బాలీవుడ్లో, ఎందుకంటే ఆ వారసు మేబీ ఉన్న కాంబినేషన్లో ఉంటుందేమో. ఐ డోంట్ థింక్ సో. సీరియస్నెస్ మూవీ బట్ ఉన్నా మంచిదే. కానీ మాక్సిమం మనం బాలీవుడ్ డాన్స్లు అవన్నీ చూస్తుంటే మరీ అంత హెవీ స్టెప్పులు మనం చూడడం అస్సలు ఉండవు. చాలా సింపుల్గా ఏదో వేసామా లేదా అన్నట్టు ఉంటుంది. అంటే పర్లేదు, లైక్ ఓ 2 కాళ్ళు అటు 2 కాళ్ళు ఇటు 2 సార్లు చేతులు అటు 2 సార్లు చేస్తే వాళ్ళే ఆనందపడతారులే. ఇదే మేము చాలా ఎక్కువ వాళ్ళకి ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు. రొమాన్స్ జోడించి అట్లా స్లోగా కూల్గా కామ్గా వెళ్ళిపోయేలా ఉంటాయి. కానీ
మన దగ్గర ఉన్న డాన్స్లతో పోల్చుకుంటే కొంచెం తక్కువే మరి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సినిమాకి కొత్త స్టెప్పులు కావాలి, కొత్త డాన్సులు కావాలి, కొత్త ఇది కావాలి, కొత్త కొరియోగ్రఫీ కావాలి, కొత్త సెట్ కావాలి, కొత్త గెటప్స్ కూడా గెటప్స్ కావాలి, అండ్ వాళ్ళ ఆ నీడ్లో ఉన్నారు. సో ఆ రకంగా చూసుకుంటే మేబీ ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే పాట డ్యాన్స్ అనేది లేకపోతే మాత్రం అభిమానులు అయితే బీభత్సంగా హర్ట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ RRRలో కూడా నాటుతోనే సాటిస్ఫై అవ్వాల్సి వచ్చింది తప్ప వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. RRR రిలీజ్కి ముందు కూడా ఎన్టీఆర్తో ఒక పాట ఉంటుంది అని చెప్పేసరికి ఏం పాటో అనుకుంటే అక్కడేమో కొమరం భీముడో సాంగ్ వచ్చింది. అదంటే అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఓకే, బట్ వాళ్ళకంటే ఏదో కావాలి డాన్స్ సాంగ్ కావాలి. ఇంకా ఇప్పుడు పుష్ప అనుకో, అల్లు అర్జున్ ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా టపటప డ్యాన్స్ వేయడానికే ట్రై చేశాడు. అట్లా ఆ రకంగా వీళ్ళకి ఏదో ఒకటి కావాలి. ఫ్యాన్స్ని కూడా డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు కూడా ఉంచారు. కాకపోతే బాలీవుడ్ వార్ సినిమా అనేది సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి దాంట్లో గెంతులు ఎక్కువ ఉండవని నా అభిప్రాయం. అండ్ జనరల్గా ఇప్పుడున్న విషయాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ కొరటాల శివతో సినిమా చేస్తూనే అక్కడ 2 ప్రాజెక్టుల్లో కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. సో నెమ్మదిగా వీళ్ళు మనసు బాలీవుడ్ వైపు మళ్ళుతుందా? మరి మన సినిమాల సంగతి ఈ రెండు చేస్తారు అంటే ఇక్కడ అక్కడ రిలీజ్ అవుతున్నాయి కదా, ఎక్కడైతే మన స్ట్రైట్ సినిమా మనది వేరు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంతసేపు మన హృతిక్ రోషన్ మూవీ గురించి మాట్లాడుకున్నాం, కానీ గంగూబాయి కతేవాడి తర్వాత సంజయ్ లీలా బన్సాలి చేసే ఆ నెక్స్ట్ సినిమాలో ఎన్టీఆర్ ఒక రాజులా కనపడతాడని ఎప్పటి నుంచో ఆయనకు కూడా ఒక ఇది పాత ఎన్టీఆర్ గారు చాలాసార్లు రాజులాగా ఎన్నో చేశారు. ఈయనకి ఒక రాజు గెటప్ ఇస్తారని బరువైన రోల్, ముఖ్యంగా సంజయ్ లీలా గారి సినిమాలు అన్నీ కూడా ఇలా హిస్టారికల్ గానే వెళుతూ ఉంటాయి. అండ్ అలాగే ఆ డ్యాన్సులు బాగా ఉంటాయి, ఆ లెహంగాలు వేసుకొని తిప్పు డ్యాన్సులు. ఆ రకంగా ఆలియా భట్ కూడా ఇరగదీస్తుందని ఒక మంచి హిస్టారికల్ మూవీతో మళ్ళీ వస్తున్నారని ఒక కింగ్ స్టోరీతో వీళ్ళకి కరెక్ట్గా సరిపోయేలాంటిది తీస్తున్నారని చెప్పేసి అయితే వస్తున్నాయి. హృతిక్ రోషన్ వారు యాక్షన్ పరంగా ఎలా ఉన్నా సరే రాజుదైనా డ్యాన్స్లే ఉంటాయి, రాజు డ్యాన్స్లు వేస్తాడు, హీరోయినే ఎగురుతూ ఉంటారు, రాజు అలా రాజరికం పెడతా ఉంటాడు. అయితే నువ్వు అన్నట్టు ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్మెంట్. స్ట్రేట్ తెలుగు సినిమా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఇక్కడ ఈ డ్యాన్స్లు వేయగలరు, కానీ ఈ ప్రయోగాత్మక దాంట్లో ఆ డ్యాన్స్లు ఉండవు. రాజు అంత గెంతలేడు కదా, ఏ కళ వచ్చి కళలో గెంతుతున్నట్టుగా మనం ఎంచుకోలేదా? ఆయన డ్యూయల్ రోల్ చేస్తే ఏ మాస్ క్యారెక్టర్ ఇచ్చేసి కూడా చేయొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ సో. అంత రాజు గెటప్లో అయితే ఎక్కువ డ్యాన్స్ చేసే అవకాశాలు అయితే లేవు. సో మనకైతే మాత్రం ఈ బెంగ పెట్టుకుంది, అందరూ బాలీవుడ్ వైపు వెళ్ళిపోతున్నారు, మన తెలుగు ఇండస్ట్రీని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అయితే బెంగ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఓన్లీ ఇక్కడ చూసాం కదా, అక్కడ ఎట్లుంటారో చూద్దాం అని చెప్పేసి అట్లా ఆల్రెడీ చూసి విజయ్ దేవరకొండని చూశారు, ప్రభాస్ని చూశారు, అమ్మో అనుకున్నారు, అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఈయన వంతు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.